హలో నమస్తే అండి. ఈరోజు బచ్చలాకు మా గార్డెన్లో కాసిన బచ్చలాకు అండి హార్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. బాగా శుభ్రంగా కడిగేసి బచ్చల కూర పప్పు చేస్తున్నానండి. పప్పు చేస్తున్నాను అనమాట. టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అండి అన్నీ కోసి పెట్టుకున్నాను. అన్నీ కలిపి వేయాలండి. పప్పు పెట్టి ఆకండి సన్నగా తరుక్కుంటున్నానండి. బచ్చలాకు సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఈ ఆకు చాలా మంచిది ఆరోగ్యానికి. కడుపులో పుండు ఉంటే కూడా నయం అవుతుందండి. వారానికి 2 సార్లు తింటే మంచిది. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి అండి, వెల్లుల్లిపాయలు, చింతపండు అండి, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కలిపేసి వేసేస్తున్నాను. పసుపు, జీలకర్ర అంతేనండి. అన్నీ వేసాక మూత పెట్టేయాలి. మూత పెట్టి ఒక 3 విజిల్లు అండి. అయిపోయిందండి. పప్పు చేసుకొని ఎనుపుతున్నానండి. తాలింపు పెడుతున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కాస్త బాగా ఎర్రగా వేయాలి. చివరిన అండి ఇది వడగం అంటారు. సంవత్సరానికి ఒకసారి చేసి పెట్టుకుంటారు. ఇది ఆకుకూరలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఈ వడగము స్మెల్ బాగుంటుందండి. రెడీ అండి. బచ్చలి కూర పప్పు చాలా బాగుంటుందండి. ఇది నెయ్యి వేసుకొని అన్నం తింటే బాగా రుచిగా ఉంటుందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.